హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యాక్సిమ్ ఆన్లైన్ అకాడమీ అండి. ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి అనుసరించాల్సినటువంటి 22 స్టెప్స్ అయితే మనం గుర్తించాం, ఐడెంటిఫై చేసాం. అందులో డైలీ ఒకటి మనం వీడియో అయితే చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా రీసెంట్గా మనం లక్ష్యం అంటే ఏంటి, లక్ష్యం సాధించడానికి కావాల్సినటువంటి మార్గాలు ఏంటి, అసలు లక్ష్యం ఎట్లా జనిస్తుంది అనేటువంటి విషయాలు అయితే మాట్లాడుకున్నాం మనం. అందులో భాగంగా ఈరోజు మనం కోచింగ్ అంటే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ఎస్ఐ, జీపీఓ లేదా గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3 లేదా డిఎస్సి, ఇంకా ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కోచింగ్ అవసరమా కాదా, కోచింగ్ తీసుకోవాలా వద్దా? ఇట్స్ ఎ బిగ్గెస్ట్ క్వశ్చన్. చాలామంది అడిగేటువంటి క్వశ్చన్, వెరీ రెగ్యులర్ క్వశ్చన్, కామన్ క్వశ్చన్. కోచింగ్ తీసుకోవాలా వద్దా అనేటువంటి క్వశ్చన్ అయితే అరైజ్ అవుతుంది మనకి. ఈరోజు మనం ఆ కోచింగ్ తీసుకుందామా వద్దా అనేటువంటి విషయాలను అయితే ఈరోజు తేల్చేద్దాం. మన వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు ఎవరైనా మన వీడియోస్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అందరికీ తెలుసు, ఆల్రెడీ మనం ఏ వీడియో చేసుకున్నా కానీ ఒక క్వశ్చన్ అయితే మనం ప్రతిసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. క్వశ్చన్ ఆఫ్ ద వీడియో ఈరోజు క్వశ్చన్ వచ్చేసి ఒకసారి చూద్దాం. నేను ఇక్కడ క్వశ్చన్ అయితే మనకు డిస్ప్లేలో కనిపిస్తుంది. మీరు ఒకసారి పాజ్ చేసి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. రైట్, ఇప్పుడు నేను ట్రై చేస్తా, చూడండి ఒకసారి. మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం NI/NP మార్కెట్ ప్రైసెస్ తెలుసుకోవాలంటే కారక ధరల్లో జాతీయ ఆదాయానికి డాష్ అంటే ఒక రకంగా కారక ధరలో జాతీయ ఆదాయానికి ఏం చేయాలి? పరోక్ష పన్నులు మరియు సబ్సిడీలు రెండు కలపాలి. ఆప్షన్ 2, పరోక్ష పన్నులు కలిపి సబ్సిడీలు తీసివేయాలి. ఆప్షన్ 3, పరోక్ష పన్నులు సబ్సిడీలు రెండు తీసివేయాలి. పరోక్ష పన్నులు తీసివేసి సబ్సిడీలు కలపాలి. ఇది క్వశ్చన్. దానికి ఆప్షన్స్ ఇచ్చాను. సరైన వాటిని ఎంపిక చేయండి అంటే పైన ఉన్నటువంటి 1, 2, 3, 4లో సరైనవి ఏంటో చెప్పాలి. చూడండి ఒకసారి, మళ్ళీ ఒకసారి చూద్దాం ఆప్షన్స్. పరోక్ష పన్నులు మరియు సబ్సిడీలు రెండు కలపాలి. దేనికి కలపాలి అంటుండు? కారక ధరల్లో జాతీయ ఆదాయానికి దేన్ని కలిపితే అంటే పరోక్ష పన్నుల్ని, సబ్సిడీలు ఈ రెండింటిని దేన్ని కలపాలి, దేన్ని తీసివేయాలి? తీసివేస్తే అప్పుడు మనకి మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం వస్తుంది లేదా తెలుస్తుంది అనేది క్వశ్చన్ అడుగుతుంది. ఇప్పుడు మనం చూద్దాం. పరోక్ష పన్నులు మరియు సబ్సిడీలు రెండు కలపాలి. యాక్చువల్గా మనకి జాతీయ ఆదాయం అనేటువంటి యూనిట్లో మనం చదువుకుంటాం. ఎప్పుడు కూడా రెండింటిని కలపడం లేదా రెండింటిని తీసివేయడం అనేది ఎక్కడ జరగదు. పరోక్ష పన్నులు మరియు సబ్సిడీలు రెండు కలపాలి. రాంగ్ ఆన్సర్, రాంగ్ స్టేట్మెంట్. తర్వాత పరోక్ష పన్నులు కలిపి సబ్సిడీలు తీసివేయాలి. ఎస్, ఇది రైట్ ఆప్షన్. ఎట్లా రైట్ ఆప్షన్? ఇది మార్కెట్ ధరలో జాతీయ ఆదాయం తెలవాలి అని అంటే పరోక్ష పన్నులు కలపాలి, సబ్సిడీలు తీసివేయాలి. పరోక్ష పన్నులు ఎందుకు కలపాలి? ఎందుకంటే మార్కెట్ ధరలో జాతీయ ఆదాయం కదా మనకు కావాల్సింది. కారక ధరలో జాతీయ ఆదాయానికి పరోక్ష పన్నులు కలిపితే మార్కెట్ ధరలో జాతీయ ఆదాయం వస్తుంది. ఎట్ ద సేమ్ టైం సబ్సిడీలు తీసివేయాలి. ఇది సెకండ్ ఆప్షన్ అనేది రైట్. మూడోది చూడండి, పరోక్ష పన్నులు సబ్సిడీలు రెండు తీసివేయాలి. ఇది రాంగ్. పరోక్ష పన్నులు తీసివేసి సబ్సిడీలు కలపాలి. ఇది రాంగ్. ఇది కారక ధరలో జాతీయ ఆదాయం అవుతుంది. చూడండి, కారక ధరలో జాతీయ ఆదాయానికి పరోక్ష పన్నులు కలిపి సబ్సిడీలు తీసివేయాలి. ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ఎక్కడ ఉంది ఇది? ఆప్షన్ సిలో ఉంది. సి ఆన్సర్ మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది క్వశ్చన్ ఆఫ్ ద డే. నెక్స్ట్ మనం ఒరిజినల్ కంటెంట్ వీడియోలోకి అయితే వెళ్దాం. మన కంటెంట్ వచ్చేసి ఈరోజు కోచింగ్ అనేది తీసుకోవాలా వద్దా? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి డిఎస్సి లేదా గ్రూప్ 2, 1, 3 లేదా ఇతర ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళైనా కోచింగ్ తీసుకోవాలా వద్దా అనేటువంటిది మనకు బిగ్ క్వశ్చన్. ఈరోజు అయితే దీని సంగతి ఏంటో మనం తేల్చేద్దాం. నా విషయంలో నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా, కోచింగ్ అనేది తప్పనిసరి. ఎందుకు కోచింగ్ తప్పనిసరి? కోచింగ్ వల్ల నీకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి, లాభాలు ఏంటి ఒకసారి చూస్తే, అంటే కొంతమంది కోచింగ్ అవసరం లేదు అని చెప్పేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎస్, ఐ అగ్రీ. కోచింగ్ లేకుండా కూడా జాబ్ కొట్టే వాళ్ళు కూడా ఉన్నారు. ఆల్రెడీ ప్రూవ్ చేసిన వాళ్ళు కూడా మన చుట్టూ మన మధ్య ఎంతోమంది ఉన్నారు. కానీ వాళ్ళంతా గాడ్ గిఫ్టెడ్ స్టూడెంట్స్. ఒక 10% స్టూడెంట్స్ మాత్రమే అట్లాంటి వాళ్ళు ఉంటారు.
ఇన్ జనరల్గా 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని నేను చెప్తున్నా ఏంటంటే వాళ్ళందరికీ కోచింగ్ అనేది అవసరమే, తప్పనిసరి. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఎందుకు కోచింగ్ తప్పనిసరి అంటే కోచింగ్ వల్ల నీకు ఏంటి యూజ్ ఏంటి ఏమొస్తుంది అంటే కోచింగ్ వల్ల నీకు నీ ప్రిపరేషన్లో వేగం పెరుగుతుంది, నీ ప్రిపరేషన్లో వేగం పెరుగుతుంది, స్పీడ్ పెరుగుతుంది, 2 స్పష్టత పెరుగుతుంది. వేగం, స్పీడ్ అండ్ అక్యురసీ. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కావాల్సినటువంటి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటివి? 2 ఉండాలి. ఏంటివి 2 అంటే ఒకటి వేగం, స్పీడ్ ఉండాలి, అక్యురసీ ఉండాలి. నువ్వు నేర్చుకునే దాంట్లో అక్యురేట్గా నేర్చుకోవాలి, వేగంగా నేర్చుకోవాలి. ఈ 2 లక్షణాలు సొంతంగా కూడా నేర్చుకోవచ్చు. బట్ నువ్వు సొంతంగా నేర్చుకోవడానికి 6 నెలలు టైం తీసుకుంటే, కోచింగ్ తీసుకుంటే కోచింగ్లో నీకు ఒక 3-4 అంటే కోచింగ్ తీసుకోకుండా 6 నెలల సమయం తీసుకుంటే కోచింగ్ ద్వారా 3 నెలల్లోనే నువ్వు అది ఖచ్చితంగా అక్వైర్ చేయొచ్చు. అంటే వేగం, స్పష్టత ఈ రెండింటిని చాలా తొందరగా అక్వైర్ చేయొచ్చు. ఇంకా ఏమున్నాయి అంటే కన్ఫ్యూజన్. చాలా వాటిలో కోచింగ్ తీసుకోవడం వల్ల మనకు ఉండేటువంటి చాలా అంశాల్లో పాలిటీలో కావచ్చు, హిస్టరీలో కావచ్చు, ఎకానమీలో కావచ్చు, జాగ్రఫీలో ఉండేటువంటి చిన్న కన్ఫ్యూజన్స్ అనేవి క్లియర్ అయిపోతాయి. ఎక్కడైతే ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని క్లియర్ చేసుకోవచ్చు. తర్వాత నీ కోచింగ్ వల్ల ఇంకేముంటుంది? గైడెన్స్. కోచింగ్ వల్ల గైడెన్స్ అనేది అయితే నీకు దొరుకుతుంది. మెంటార్షిప్ అంటాం, గైడెన్స్ అంటాం. లేదా నీకు నిన్ను సక్రమ మార్గంలో ప్రయాణించేలాగా నీకు ఒక వే చూపించడానికి అయితే కోచింగ్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇంకోటి నీ కోచింగ్ బాగా ఎప్పుడు ఉపయోగపడుతుందంటే నువ్వు విత్ ఇన్ ద లిమిట్ ఆఫ్ ద సిలబస్, అంటే సిలబస్ యొక్క విత్ ఇన్ ద లిమిట్స్లోనే ఎట్లా చదవచ్చు, లేదా సిలబస్ని ఎట్లా అధ్యయనం చేయొచ్చు, బియాండ్ ద సిలబస్ పోకుండా ఎట్లా ఉండొచ్చు, ఎట్లా చదవచ్చు అనేటువంటిది నీకు కోచింగ్లో లభిస్తుంది. కోచింగ్ వల్ల ప్రయోజనం ఉంది, నీకు వేగం వస్తుంది, నీ ప్రిపరేషన్లో స్పష్టత వస్తుంది, అక్యురసీ అంటాం, గైడెన్స్ దొరుకుతుంది. నీకు సిలబస్ నువ్వు విత్ ఇన్ ద సిలబస్లో ఉండి ఎట్లా చదవచ్చు, విత్ ఇన్ ద సిలబస్లోనే లిమిటేషన్లో ఉండి ఎట్లా నువ్వు ప్రిపరేషన్ కంటిన్యూ చేయొచ్చు కోచింగ్ ద్వారా తెలుస్తుంది. ఇంకా మరి కోచింగ్ తప్పనిసరి అనుకున్నాం మనం. కోచింగ్లో ఏమేమి తీసుకోవచ్చు అంటే ఎట్లా తీసుకోవచ్చు, టైప్స్ ఆఫ్ కోచింగ్ ఎట్లా ఉంటాయి అంటే ఒకటి ఆన్లైన్ కోచింగ్ ఉంటుంది. ఇది ఎస్పెషల్లీ ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ జాబ్ చేస్తూ ఎవరైతే చదువుకోవాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ ఆన్లైన్ కోచింగ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో అంటే మ్యారీడ్ అయినటువంటి ఉమెన్స్ చాలామంది ఇంటి దగ్గర ఉండి పిల్లలతో ప్రిపేర్ అవుదాం అనుకుంటారు, గృహిణులు, హోమ్ మేకర్స్ అంటాం, వాళ్ళకి బెస్ట్ సూటబుల్ కోచింగ్ ఆన్లైన్. అట్లా కాకుండా కొంతమంది స్టూడెంట్స్ జనరల్గా కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ హైదరాబాద్లో ఉంటాయి కాబట్టి మేము హైదరాబాద్ దాకా రాలేము అనుకునేటువంటి వాళ్ళకు కూడా ఆన్లైన్ కోచింగ్, ఇప్పుడు చాలా సంస్థలు అయితే ఆన్లైన్ కోచింగ్ మంచిగా అందిస్తున్నాయి. అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా బెస్ట్ సూటబుల్, ఆన్లైన్ కోచింగ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆఫ్లైన్ కోచింగ్ కూడా తీసుకోవచ్చు. జనరల్గా ఎక్కువగా హైదరాబాద్లో గ్రూప్ 1, 2, 3 ఎస్ఐ కానీ ఇతర కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా మనకి ఎక్కువగా ఎక్కడున్నాయి? హైదరాబాద్లో ఎక్కువ ఉన్నాయి. ఆఫ్లైన్ కోచింగ్ కూడా తీసుకోవచ్చు. ఇప్పటికీ కూడా నా సజెషన్ అయితే బెస్ట్ ఆఫ్లైన్ కోచింగే ఎఫెక్టివ్గా మంచిగా చాలా, అంటే స్టూడెంట్స్ అందరి మధ్య కూర్చున్నాం కాబట్టి చాలా ఎఫెక్టివ్గా అనిపిస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద 80% పీపుల్కి అవైలబుల్ ఆఫ్లైన్ కోచింగ్ లేదు కాబట్టి, అంటే అవకాశాలు లేవు కాబట్టి ఆన్లైన్ కోచింగ్ పర్లేదు, అంటే మంచిగా ఉన్న వనరులని మనం మంచిగా ఉపయోగించుకోగలిగితే ఆన్లైన్ కోచింగ్ కూడా మనకి మంచిగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు కోచింగ్ అనేది కంపల్సరీగా మనం అంటే పెయిడ్ కోచింగ్ తోటే తీసుకోవాలన్నా అంటే అట్లా కూడా లేదు. చాలా మంది మనకి ఇవాళ రేపు మంచి ఫ్రీ క్లాసెస్ అందిస్తున్నారు, ఫ్రీ గైడెన్స్ అందిస్తున్నారు, ఫ్రీ కోచింగ్ అందించేటువంటి కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, యూట్యూబ్లో కూడా కొంతమంది క్లాసెస్ చెప్తున్నారు. ఇట్లాంటి వనరులను కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. కంపల్సరీగా కోచింగ్ అంటే సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, కంపల్సరీగా కోచింగ్ అనగానే పెయిడ్ కోచింగ్కి వెళ్ళాలి, ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్లోకి వెళ్ళాలని నేను చెప్పట్లే. బట్ అల్టిమేట్గా అయితే నీకు ఏదో ఒక రకంగా కోచింగ్ ఉండాలి అని చెప్తున్నా. అది ఎట్లా ఉండాలి? నువ్వు ఫ్రీ కోచింగ్ అన్న తీసుకో, ఆన్లైన్ కోచింగ్ అన్న తీసుకో, ఆఫ్లైన్ కోచింగ్ అన్న తీసుకో, పెయిడ్ కోచింగ్ అన్న తీసుకో, ఎట్లన్నా తీసుకో, బట్ కోచింగ్ అనేది నీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని మాత్రమైతే నేను చెప్పగలను. నెక్స్ట్ మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, మరి కోచింగ్ ఎక్కడ తీసుకోవాలి? ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే ఎలాంటి ఇన్స్టిట్యూషన్స్లో తీసుకోవాలంటే
మంచి బ్రాండ్ ఉన్న ఇన్స్టిట్యూషన్లో జాయిన్ కావాలి. చూస్తున్న ఈ మధ్య నేను చాలా కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ క్వాలిటీ లేకుండా, నాణ్యత లేకుండా, అక్కడ చెప్పేటువంటి కంటెంట్లో క్లారిటీ లేకుండా, స్పష్టత లేకుండా, లేదంటే సిలబస్ ఫాలో కాకుండా, లేదంటే సిలబస్కి మించి ఓవర్గా కంటెంట్ అందిస్తూ ఇట్లా రకరకాలుగా బ్లఫింగ్ చేసేటువంటి ఇన్స్టిట్యూషన్స్ అయితే చాలా ఉన్నాయి. అట్లాంటివి కాకుండా ఒక నాణ్యత గల, మన్నిక గల, మంచి నాణ్యమైన బ్రాండ్ ఉన్నటువంటి స్పష్టత, విశ్వసనీయత ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్లో కోచింగ్ తీసుకోండి. నెక్స్ట్, కోచింగ్ ఎట్లాంటి ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ కావాలంటే సెకండ్ క్వాలిటీ ఏంటంటే తొందరగా బ్యాచ్ కంప్లీట్ చేసే ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావాలి. చాలామంది కోచింగ్ ఇస్తామని చెప్పేసి గ్రూప్ 2కో గ్రూప్ 1కో ఒక సంవత్సరంన్నర బాగా లెంతీగా కోచింగ్ ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ కావద్దు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, కోచింగ్ అనేది ఎంత తొందరగా అయిపోతే నువ్వు అంత తొందరగా రివిజన్ స్టార్ట్ చేయొచ్చు. కోచింగ్లో ఉన్నప్పుడు జనరల్గా రివిజన్ అనేది మనం అంత కంఫర్టబుల్గా, అంత మంచిగా చేయలేము. కాబట్టి ఎప్పుడైతే కోచింగ్ అయిపోతుందో అప్పుడు మనం రివిజన్ చాలా వేగంగా, స్పీడ్గా, మంచిగా చేయొచ్చు. మనకి ఇష్టమైన బుక్స్ చదువుకోవచ్చు. అందుకే ఎప్పుడైనా ఒక మంచి ఇన్స్టిట్యూట్ ఏది ఉంటుందంటే తొందరగా బ్యాచ్ని కంప్లీట్ చేసి కోచింగ్ని కంప్లీట్ చేసే ఇన్స్టిట్యూట్ ఏది ఉందో అది బెస్ట్ ఇన్స్టిట్యూట్. తొందరగా అంటే ఏదో హర్రీబరీగా కంప్లీట్ చేయడం అని కాదు, మంచి కోచింగ్ ఇస్తూనే తొందరగా ఒక రీజనబుల్ టైంలో, సపోజ్ గ్రూప్ 2 ఉందనుకోండి, ఒక 4 months నుంచి 5 monthsలో కంప్లీట్ చేసే ఇన్స్టిట్యూట్ బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని చెప్పుకోవచ్చు. అట్లా కాకుండా 7 నెలలు 8 నెలలు సంవత్సరం కోచింగ్ ఇస్తా అంటే అది అంత సూటబుల్ ఇన్స్టిట్యూట్ కాకపోవచ్చు. నెక్స్ట్, ఇన్స్టిట్యూట్ కూడా నీకు సూట్ అయ్యే ఇన్స్టిట్యూట్ ఎంచుకోవాలి. సపోజ్ చెప్తున్నా, ఇప్పుడు నీకు పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ ఇవన్నీ మంచిగా వచ్చు, పర్ఫెక్ట్గా కోచింగ్ తీసుకోకుండా నేను చదువుకోగలుగుతా, బట్ నాకు ఇండియన్ ఎకానమీ నాకు కష్టంగా ఉంది అంటే నువ్వు ఒక్క ఇండియన్ ఎకానమీ సపరేట్గా కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో అలాంటి దాంట్లో జాయిన్ కా. లేదు నాకు అన్ని పేపర్లు మంచిగానే ఉన్నాయి, పేపర్ 2, 3, 4 గ్రూప్ 2 సపోజ్ చెప్తున్నా, పేపర్ 2, 3, 4 మంచిగానే ఉన్నాయి, చదువుకోగలను, కానీ పేపర్ 1 అనేది నాకు కష్టంగా ఉందంటే ఆ పేపర్ 1 కోచింగ్ ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూట్లో, సపరేట్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ కా. అట్లా అంటే నీ అవసరాలకు తగ్గట్టు నీకేం డిమాండ్ ఉంది, నీ దగ్గర నీ అవసరం ఏంటి కోచింగ్ సంబంధించి గుర్తించి ఆ అవసరాన్ని ఫుల్ఫిల్ చేసేటువంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఏది ఉందో అలాంటి దాంట్లో జాయిన్ గా. అప్పుడు నీకు మంచి ఫ్రూట్ఫుల్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. అంతేగాని నీకు పేపర్ 1 ఎక్కువ నీడ్ ఉండి నువ్వు పేపర్ 2, 3, 4 ఎక్కువ మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే ప్రయోజనం ఏముంది, పేపర్ 1లో మంచి కోచింగ్ లేకుండా. అట్లా నీకు ఏది అవసరమో ఆ అవసరం ఇచ్చేటువంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుందో వెతికి పట్టుకొని అలాంటి ఇన్స్టిట్యూట్లో నువ్వు కోచింగ్ తీసుకో. నెక్స్ట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా కోచింగ్ తీసుకోవడానికంటే ముందు ఇంకేమన్నా చేయొచ్చా ఒకసారి చూడండి. నా సజెషన్ ఏంటంటే, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా, కోచింగ్కి ముందు ఒకసారి స్కూల్ బుక్స్ లేదంటే తెలుగు అకాడమీ బుక్స్ చదివి వెళితే ప్రయోజనం ఉంటుంది. అది ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఎస్పెషల్లీ 6th to 10th వరకు ఉన్నటువంటి సైన్స్ బుక్స్, 6th to 10th వరకు ఉన్నటువంటి సోషల్ బుక్స్, దాంతోపాటు కొన్ని తెలుగు అకాడమీ బుక్స్, డిగ్రీ బుక్స్, లేదంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ ఆయా సబ్జెక్టులకు సంబంధించి ఒకసారి టూకీగా పైపైన చదువుకొని నువ్వు కోచింగ్ వెళ్తే అక్కడ నీకు గ్రౌండ్ లెవెల్లో బేసిక్స్ అంతగానం చెప్పరు. నీకు తెలుగు అంటే అక్కడంతా కోచింగ్ ఎట్లా ఉంటుంది, బిట్ ఓరియంటెడ్గా, బిట్లు ఎట్లా సాధన చేయాలి, నువ్వు ఎట్లా అచీవ్ చేయాలనే ఉద్దేశంతో కొంత ఫాస్ట్గా వేగంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. కానీ ఇక్కడ నీకు అప్పుడు కొన్ని కాన్సెప్ట్లు కొన్ని నీకు అర్థం కాకపోవచ్చు. ఒకసారి తెలుగు అకాడమీ బుక్స్ లేదా ఒకసారి స్కూల్ బుక్స్ కానీ నువ్వు చదువుకొని పోతే వాళ్ళు హయ్యర్ స్టాండర్డ్స్లో చెప్పేటువంటి ఆ కంటెంట్ కానీ, ఆ బిట్స్ కానీ, లేదా వాళ్ళు చెప్పేటువంటి కాన్సెప్ట్స్ కానీ నువ్వు వేగంగా గ్రాస్ప్ చేసి ఈ చదువుకున్న దానికి ఇంటర్లింక్ అయి నీ కోచింగ్ వల్ల నీకు ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కోచింగ్ పోయడానికంటే ముందే ఎవరైనా వీలైతే కాదు వీలు చేసుకొని ఒకసారి 6th to 10th స్కూల్ బుక్స్ అంటే సైన్స్, సోషల్ బుక్స్, తెలుగు అకాడమీ బుక్స్ కొన్ని సబ్జెక్టులు అయినా చదువుకొని పోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్, కోచింగ్కి ఒక రోజు లేదా ఒక సెషన్ కూడా మిస్ కాకుండా వెళ్ళాలి. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి కోచింగ్ తీసుకుంటున్నామని చెప్పేసి బంక్ కొట్టి, లేదా వారం రోజులు పోకుండా ఒక రోజు పోయి ఒక రోజు పోకుండా, లేదా ఒక రోజు కోచింగ్ పోయి ఇంకొక వారం పోకుండా ఇట్లా ఉండొద్దు. నువ్వు కోచింగ్ తీసుకుంటున్నావంటే 99.99% ప్రతిరోజు కోచింగ్కి
అటెండ్ అయ్యే ప్రయత్నం చేయాలి. వాళ్ళు చెప్పేటువంటి క్లాసెస్ ఏది కూడా మిస్ కాకుండా నువ్వు కాన్సెప్ట్ గ్రాస్ప్ చేయడానికి వీలుంటుంది. నెక్స్ట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా ప్రిపరేషన్లో కోచింగ్ ఎలాంటి పాత్ర వహిస్తుంది మనకేం చూసుకుంటే ఫుల్ టైం కోచింగ్కి కేటాయించాలి. జనరల్గా ఫుల్ టైం అంటే నా సజెషన్ ఏంటంటే ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినాను కోచింగ్ ఎట్లా ఉండాలంటే జనరల్గా మార్నింగ్ 8కో 9కో ఉండి ఈవినింగ్ 4-5 వరకు లేదా 6 వరకు కోచింగ్ ఉండాలి. ఎందుకు అని అంటే మనం కోచింగ్కి పోతున్నామంటే జనరల్గా ఆ పక్కన ఒక హాస్టల్ తీసుకుంటాం, హాస్టల్లో ఉంటూ కోచింగ్కి వెళ్తుంటాం. హాస్టల్ ఫీజులు, మెస్ ఫీజులు, తర్వాత ఇంకా ఇతరత్ర కొన్ని మెయింటెనెన్స్ ఫీజులు అంటే మెయింటెనెన్స్ ఖర్చులు ఇవన్నీ తీసుకొని ఒక హాఫ్ డే కోచింగ్ పోయి మిగిలిన హాఫ్ డే అంతా కూడా అంటే మనం కోచింగ్ వెళ్ళాలనుకుంటే మనం ఏం చేస్తాం ముందే అంటే కొంచెం స్నానానికి తర్వాత ఇవన్నీ ప్రిపరేషన్కి లేదంటే కొంత జర్నీకి కొంత టైం ఎఫర్ట్ పెడతాం. మనం అంత టైం ఎఫర్ట్ పెట్టి కోచింగ్ సెంటర్ పోయి 1 గంట 2 గంటలు 3 గంటలు తీసుకొని మళ్ళీ మిగిలిన టైం ఏం చేయాలో అర్థం కాకుండా క్లారిటీ లేకుండా ఇట్లా ఉండటం కరెక్ట్ కాదు. నువ్వు కోచింగ్ తీసుకుంటున్నావు అంటే ఒక 2 నెలలో 3 నెలలో కోచింగ్ తీసుకొని అది కూడా ఎట్లా ఎఫెక్టివ్గా ఫుల్ టైం మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 వరకు ఫుల్ డే ఎంటైర్ మొత్తం కోచింగ్ తీసుకొని ఒక డే మొత్తం అట్లా ఒక 3 నెలలు 4 నెలల కోచింగ్కి ఎఫెక్టివ్గా టైం ఇచ్చి ఎమ్మటే నీ కన్వీనియంట్ ఉన్నటువంటి ప్లేస్లోకి కన్వర్ట్ అయిపోయి మళ్ళీ నీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలి. ఇది బెస్ట్ టైం టేబుల్. 2014లో సమ్మర్లో ఒక 1 మంత్ నేను కోచింగ్ తీసుకున్నా. మా టైం టేబుల్ వచ్చేసి మార్నింగ్ 6:30 or 7కి క్లాస్ స్టార్ట్ అయ్యి అరౌండ్ ఈవినింగ్ 6:30కి క్లోజ్ అయ్యింది. 6 to 6:30. మీకు తెలుసు నాగార్జున ఇన్స్టిట్యూట్లో నేను గ్రూప్ 2 1 మంత్ బ్యాచ్ అప్పుడు నేను టీచర్గా ఉండే 1 మంత్ బ్యాచ్ కోచింగ్ తీసుకున్నా. ఆ 1 మంత్ ఎంత ఎఫెక్టివ్గా ఉందంటే కోచింగ్ మార్నింగ్ అరౌండ్ 7కి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 6 వరకు అరౌండ్ 11 to 12 అవర్స్ మాకు కోచింగ్. అంటే ఉన్న తక్కువ డేస్లో ఎక్కువ కంటెంట్ గ్రాస్ప్ చేయడానికి ఎక్కువ టైం కోచింగ్ ఇవ్వడం జరిగింది. మరి కోచింగ్ టైంలో ఏ రోజు సబ్జెక్ట్ ఆ రోజే చదవాలన్నా సార్, మరి మనం ఉన్న టైం అంతా కోచింగ్కి చెప్తే చదివేది ఎప్పుడు అంటే ఏం కాదు. యాక్చువల్గా మనం కోచింగ్ తీసుకొని నిజానికి ఏ రోజు సబ్జెక్ట్ ఆ రోజు చదివినంత మాత్రాన్ని బాగా అంత ఎఫెక్టివ్గా అర్థం కాదు. నా ఒపీనియన్ ఏంటంటే నువ్వు మొత్తం కోచింగ్ బల్క్గా ఒక రోజు అంటే ఒక 2-3 నెలలు తీసుకొని ఆ 3 నెలల తర్వాత ఏ రోజు ఎప్పుడైతే నువ్వు ఆ కోచింగ్ తీసుకున్నాయో అవన్నీ మళ్ళీ ఒక బుక్స్లో రివిజన్ చేసుకున్నప్పుడు నీకు గుర్తొస్తాయి. ఇక వాళ్ళు చెప్పినటువంటి కాన్సెప్ట్స్ని అనుసంధానం చేసుకుంటూ చదివితే సరిపోద్ది. అంతేగాని ఈ రోజు కోచింగ్ తీసుకున్న క్లాస్ని ఈ రోజే చదవాలి, ఈ రోజు చెప్పినటువంటి సబ్జెక్ట్ని ఈ రోజే పూర్తి చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ నా దృష్టిలో రాంగ్. అది ఒత్తిడికి గురి చేస్తుంది. కాబట్టి నువ్వు కోచింగ్ని తీసుకో. ఒకవేళ టైం ఉంటే ఏదన్నా చదువుకో, టైం లేకపోయినా డోంట్ వరీ, మొత్తం కోచింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం రివిజన్ చేసుకోవచ్చు అనేది నా ఒపీనియన్. ఇది ఫ్రెండ్స్ కోచింగ్ సంబంధించి ఎట్లా తీసుకోవాలి, ఎలాంటి ఇన్స్టిట్యూట్ తీసుకోవాలి, అసలు కోచింగ్ తీసుకోవాలనేది వద్దా అనేటువంటిది పాయింట్స్ని అయితే ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నాం. ఇట్లాంటి మరిన్ని మీకు ప్రిపరేషన్కి అవసరమయ్యే వీడియోలని చేస్తూ ఉంటా. మీరైతే మన వీడియోలని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ మై డియర్ ఆస్పిరెంట్స్.